ఫస్ట్ అసలు పరిశుద్ధత ఎక్కడ కలిగి ఉండాలి అని మనం ఆలోచిస్తే ఫస్ట్ హోలీ హార్ట్ నుంచి హోలీ లైఫ్ వస్తుంది. ప్రతిదానికి ఒక హాట్ సీట్ ఏంటంటే హృదయం. ఒక మనిషిలో కేంద్ర స్థానం ఏంటి అంటే హృదయమే. ఇఫ్ ద హార్ట్ ఇస్ హోలీ దెన్ ద లైఫ్ ఇస్ హోలీ. సో ఫ్రమ్ అ హోలీ హార్ట్ కమ్స్ హోలీ థాట్స్. సో ఇప్పుడు మనకు అర్థమైంది కీ ఏంటంటే హార్ట్. ఇప్పుడు ఈ హోలీ హార్ట్గా హార్ట్ అవ్వాలంటే ఈ హార్ట్లోకి హోలీ గాడ్ని రమ్మని మనం పిలవాలి. పరిశుద్ధుడైన దేవుడు మన హృదయంలోకి రాకపోతే పరిశుద్ధమైన జీవితం జీవించలేము. సో క్రిస్టియన్స్ అని సో కాల్డ్ అంటే మేము చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్తాం అక్క, మేము చిన్నప్పటి నుంచి క్రిస్టియన్సే అని చెప్పుకునే వాళ్ళు చాలామంది రక్షణ పొందరు, మారు మనసు పొందరు, వాళ్ళ హార్ట్లోకి దేవుని ఆహ్వానించరు. సో యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ ఇన్వైట్ గాడ్ ఇన్ టు యోర్ హార్ట్, ఆయన నీ హార్ట్లోకి రానంత వరకు, హోలీ గాడ్ మన హార్ట్లో లేకపోతే అన్హోలీనెస్సే ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు లైట్ లేకపోతే చీకటి ఉంటుంది, అలాగే పరిశుద్ధత లేకపోతే ఏముంటుంది, పాపం ఉంటుంది. సో ద కీ టు లివ్ అ హోలీ లైఫ్ ఇస్ సాల్వేషన్. రక్షణ పొందడం పరిశుద్ధమైన జీవితం జీవించడానికి తొలి మెట్టు అనమాట. ఇట్స్ ద ఫస్ట్ స్టెప్. సో రక్షణ పొంది దేవుని మన హృదయంలోకి ఆహ్వానిస్తే, పరిశుద్ధుడైన దేవుడు మన హృదయంలోకి వచ్చినప్పుడు మన హృదయంలో ఉన్న పాపం అంతటినీ దేవుడు ఏం చేస్తారంటే ఫ్లష్ అవుట్ చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు ఒక ఇల్లు కట్టారు, ఒక మంచి ఇల్లు, కొత్త ఇల్లు కట్టారు. ఇప్పుడు ఆ ఇంట్లోకి మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఆ ఇంటిని మనం ఏం చేస్తాము, క్లీన్ చేస్తాం. క్లీన్ వాల్స్, తర్వాత ఫ్లోరింగ్ అంతా శుభ్రపరచుకొని గృహప్రవేశం చేసుకుంటాం. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గృహప్రవేశం అయిందని ఇంట్లోకి వెళ్ళాక ఇంకా ఉన్నంతకాలం కడగకుండా, తుడవకుండా, క్లీన్ చేయకుండా ఉంటామా? ఉండం. సో రక్షణ పొందినప్పుడు పుట్టిన దగ్గర నుంచి నువ్వు రక్షణ పొందే వరకు చేసిన పాపాలన్నీ యేసయ్య తన రక్తంలో కడిగేసి పరిశుద్ధులుగా మార్చి మన హృదయంలోకి వస్తారు. అయితే పరిశుద్ధతను అనుదినము మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇట్స్ లైక్ మెయింటైనింగ్ యువర్ హౌస్ ఎవ్రీడే. ఇట్స్ లైక్ మెయింటైనింగ్ ద బాడీ ఎవ్రీడే. ఈ బాడీకి ఈరోజు స్నానం చేసామని రేపు చేయకుండా ఉండం కదా. సో వీ క్లీన్ అవర్ సెల్ఫ్స్ ఎవ్రీడే. ఈ ఎక్స్టర్నల్ బాడీని ఎలా ప్రతిరోజు మనం వాష్ చేసుకుంటామో, ఇంటిని ఎలా ప్రతిరోజు క్లీన్ చేసుకుంటామో, హృదయాన్ని కూడా అనుదినము దేవుని వాక్యం విన్న ప్రతిసారి, మోకరించిన ప్రతిసారి, మనలను మనం పరీక్ష చేసుకున్న ప్రతిసారి మనం కడుక్కుంటూ ఉండాలి. సో సాల్వేషన్ ద్వారా, రక్షణ ద్వారా పరిశుద్ధత పొందుకుంటాం. అంటే మనలో ఉన్న దేవునికి ఇష్టమైన పాపం అంతా పోయి పరిశుద్ధులం అవుతాం. కానీ పరిశుద్ధత ఇట్స్ లైక్ అ మెయింటెనెన్స్ వర్క్ అనమాట. మెయింటెనెన్స్. ఇప్పుడు ఒక వెహికల్ చూడండి, మనం కొనుక్కుంటే మనం ఫ్రీక్వెంట్గా దాన్ని తీసుకెళ్ళి షెడ్ దగ్గరికి తీసుకెళ్ళి మెయింటెనెన్స్ సర్వీసింగ్ చేపిస్తూ ఉంటాం. సో అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా పరిశుద్ధతను అనుదినము మనం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. అండ్ రిమెంబర్ దట్ దిస్ ఇస్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. చనిపోయే వరకు ప్రతిరోజు మన హృదయాన్ని దేవుని వాక్యాన్ని చదివిన ప్రతిసారి, దేవుని వాక్యాన్ని విన్న ప్రతిసారి, దేవుని వాక్యాన్ని ధ్యానించిన ప్రతిసారి, ప్రార్థన చేసుకున్న ప్రతిసారి, దేవునితో మనం దగ్గరకు ఉన్నప్పుడు మనలో ఏదన్నా అపరిశుద్ధత వస్తే వెంటనే మనకు తెలిసిపోతుంది. యూ విల్ నో ఇట్. ఆ కాన్షియస్నెస్ నీకు ఉంటుంది. సో అప్పుడు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనము కడగబడాలి. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, పరిశుద్ధమైన జీవించటము ఇట్స్ అ ఛాలెంజ్, సవాలు. ఎందుకంటే లోకం అంతా పాపమే. దెర్ ఇస్ సిన్ ఎవ్రీవేర్. ప్రపంచంలో ఎక్కడ చూసినా పాపమే. సో ఈ పాపంతో నిండిన ప్రపంచంలో పరిశుద్ధంగా బ్రతకాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. సులభం కాదు, కానీ అసాధ్యం మాత్రం కాదు పరిశుద్ధంగా బ్రతకాలి. సో పరిశుద్ధంగా బ్రతకాలంటే కొన్ని విషయాలు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి ఆ విషయాలంటే, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళు ఎవరైనా సరే, ఈవెన్ రిలేటివ్స్ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నువ్వు ఎవరితో ఎక్కువ ఉంటున్నావో వాళ్ళు దేవుని కలిగి ఉన్నారా లేదా, వాళ్ళు పరిశుద్ధతను కలిగి ఉన్నారా లేదా, వాళ్ళు దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులా కాదు. అందరితో మాట్లాడచ్చు, అందరితో ఫ్రెండ్లీగా ఉండొచ్చు, కానీ
వెన్ ఇట్ కమ్స్ టు గోయింగ్ క్లోజ్ టు పీపుల్, దేవుని ట్రాక్లో ఉన్న వాళ్ళతో నువ్వు దగ్గరగా ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితం గ్రో అవుతుంది. దేవునికి దూరంగా ఉన్న వాళ్ళకు దగ్గరగా వెళ్ళిపోతే మనం కూడా పడిపోతాం. సో బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్. రెండవది, బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు వాచ్. ఏం చూస్తున్నామో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఏమి చూడాలనుకోం కానీ తెలియకుండా ర్యాండమ్గా అలా వేళ్ళు క్లిక్ 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 చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చేసే పాపాల్లో అందరికీ పాలు పంపులు ఇస్తూ ఉంటారనమాట. అంటే నేను ఒక్కడిని ఎందుకు పాడైపోవాలి, నాతో పాటు అందరూ పాడైపోవాలన్నట్టు కొంతమంది వాళ్ళు చేసే తప్పుడు పనుల్లోకి అందరినీ లాగుతుంటారు. ఇది చూడరా ఒకసారి, ఇది చూడు ఒకసారి, ఇది చాలా బాగుంది అని. సో పరిశుద్ధత, మనం చూసే వాటిలో కూడా మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆ తర్వాత మనం ఆలోచించే ఆలోచనలు, కొన్నిసార్లు మనం చూసే దృశ్యాలు, మనం వినే మాటలు, మన చుట్టూ ఉన్న సమాజము, పరిస్థితులు, ఆ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ కొన్నిసార్లు మన మీద పడి మన మనసులో తప్పుడు ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వెంటనే మనము అలర్ట్ అవ్వాలి. వస్తున్నాయి కదా, వస్తే రానిలే అని అనుకుంటే ఆ తప్పుడు ఆలోచనలే, పాపపు ఆలోచనలే మన జీవితంలో కూడా ది బికమ్ ఎ పార్ట్. తెలియకుండానే మనం చేసేస్తాం. సో అలాంటి సమయాల్లో తప్పుడు ఆలోచనలు రావచ్చు, మనం ఆపలేం. ఎలా అంటే రాంగ్ థాట్స్ ఆర్ లైక్ బర్డ్స్ ఫ్లయింగ్ అబౌవ్ ద హెడ్. తల మీద పక్షులు ఎగరకుండా ఆపలేం, కానీ పక్షులు తలలో గూడు పెట్టుకోకుండా ఆపగలం. సో రాంగ్ థాట్స్ అట్లా జస్ట్ లైక్ దట్ రావచ్చు, ర్యాండమ్గా రావచ్చు. ఆర్ మేబీ యూ హ్యావ్ అ రాంగ్ డ్రీమ్. వై డిడ్ ఐ గెట్ దిస్ డ్రీమ్? అసలు నాకు ఈ కళ ఎందుకు వచ్చింది, ఇంత పిచ్చి కళ ఎందుకు వచ్చింది, అలా కొన్నిసార్లు అనిపించవచ్చు. అయితే తప్పుడు తలంపులు, తప్పుడు ఆలోచనలు సడన్గా రావచ్చు, కానీ వాటిని వెంటనే దేవుని సన్నిధిలో మోకాళ్ళుని, ప్రభా నాకు ఈ తలంపు వచ్చింది, ఈ తలంపు నా మైండ్లోంచి వాష్ అవుట్ చేయి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుందని వాక్యం. సో గాడ్స్ బ్లడ్, ద బ్లడ్ ఆఫ్ జీసస్ నాట్ జస్ట్ క్లెన్సెస్ అవర్ హార్ట్, బట్ ఇట్ ఆల్సో క్లెన్సెస్ అవర్ మైండ్. సో నా హృదయాన్నే కాదు యేసే రక్తం కడగగలిగేది, నా మనసును కూడా కడగగలదు. నా